హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికలకు వెళ్ళడము, విజయం సాధించి అధికారం చేపట్టడం జరిగింది. అయితే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, కార్యకర్తలు అనేక మంది కూడా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ లేకుండా జీరో అయిపోవాలి అని చాలామంది మాట్లాడుకుంటూ ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలలో అసలు వాస్తవం తెలుగుదేశం పార్టీ మర్చిపోయింది అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకని ఈ విషయం మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒకవేళ అసలు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కనుక భూస్థాపితం చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థానంలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలే. మరి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు పోటీపడి అధికారం చేజిక్కించుకుంటే అది వేరుగా ఉంటుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని జీరో చేసేది, ఆ పార్టీ స్థానంలోకి ఎవరు వస్తారు అనేది మరి ప్రజలకు తెలిసినంతగా చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీ నాయకులకు తెలియదు అంటే తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అనే విధంగా ఆయన పరిస్థితి తయారైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక భూస్థాపితమైతే ఆ స్థానం 100% ఆక్రమించేది జనసేన, బీజేపీ. ఎందుకంటే సౌత్లో ఖచ్చితంగా బీజేపీ బాగా వేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యంగా 100% అదే జరుగుతుంది. ఒక నేషనల్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేస్తే తెలుగుదేశం పార్టీ పురోగతి సాధించగలుగుతుందా? దీనికి ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు అధికారం పంచుకున్నాయి. వాటి రెండింటిని చీల్చి బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ రెండు పార్టీలు ముందుగా బీజేపీ వీరితో స్నేహం చేసి ఆ తర్వాత ఆ రెండు పార్టీలను చీల్చి వాటిని సైడ్ చేసేసి బీజేపీ అధికారం చిక్కించుకోవడంతో ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేశాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా బహుజన సమాజ్వాదీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ కూడా లేకపోతే ఆ పార్టీ అధికారంలో ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే కానీ నేషనల్ పార్టీలకు అక్కడ ఎప్పుడు కూడా చోటు ఇవ్వలేదు. అటువంటి సమయంలో బీజేపీతో దోస్తీ చేయడం వలన ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారం చేజిక్కించుకొని ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడులో కూడా తమిళనాడులో ఏఐడిఎంకేతో బీజేపీ స్నేహం చేసిన తర్వాత ఏఐడిఎంకే ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయినప్పటికీ అక్కడ ఏదో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. మరి అటువంటప్పుడు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కి బీజేపీ నేషనల్ పార్టీ కనుక పైకి వస్తే ఒక నేషనల్ పార్టీని ఎదుర్కొనే సత్తా మరి తెలుగుదేశం పార్టీకి ఉందా? ఎందుకు మరి పెద్దలు ఆలోచించలేకపోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా ఉండేటట్టు చేయడంలో సక్సెస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే తర్వాత రాబోయే 10 సంవత్సరాల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మారితే మరి అప్పుడైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే రెండు ప్రాంతీయ పార్టీలు అయితే వీరు కాకపోతే వారు కాకపోతే వీరైనా అధికార మార్పిడి జరుగుతుంది. కానీ అలా కాకుండా వీరు ఆశించినట్టు జగన్మోహన్ రెడ్డిని జీరో చేసేస్తే మరి నేషనల్ పార్టీని ఎదురొడ్డి మరి వారిని ఎదుర్కొనే శక్తి నారా లోకేష్కి కానీ ఆ పార్టీకి కానీ ఉంటుందా అంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత అవసరాల నిమిత్తం పైన వీరు బీజేపీ అయినా, జనసేన అయినా లేకపోతే టీడీపీ అయినా కలిసి ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికి మోదీ, అమిత్ షా ద్వయం ఖచ్చితంగా సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసే రాజకీయం ప్రజలందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందులు పెడుతున్నప్పుడు అప్పుడు బీజేపీ ఒకంత స్నేహంగా మెలిగింది. అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇవి వివరాలన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కూటమి ఎవరి పక్కకు మొగ్గు చూపకుండా వారి కూటమిలో చేరలేదు. దానికి కారణం ఇదే. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకులను కానీ, తెలుగుదేశంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ తీసుకొని బీజేపీ పార్టీ కనుక సొంతంగా ఆంధ్రప్రదేశ్లో బలపడితే మాత్రం ఖచ్చితంగా 100% నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ. చూడాలి మరి 2029 ఎన్నికలకు స్వతంత్రంగా పోటీ చేసి అధికారాన్ని చేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందా? లేకపోతే బీజేపీ మాయలో పడి తెలుగుదేశం ఉనికిడే కోల్పోయే స్థాయి వస్తుందా, సమయం వస్తుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ మెలకువలను, ఆయన వ్యూహాలను అర్థం చేసుకొని ఆయనను నిలువరించేంత శక్తి బీజేపీకి ఉందా అంటే
చూడాలి మీద కాళ్ళ మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే అత్యంత చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిలువరించడం బీజేపీ కష్టమే, కానీ ప్రస్తుతం జరుగుతున్న మోడీ అమిత్ షా ద్వయం మాత్రం అది ఈజీగా చేస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు, మేధావులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.